దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ మొదలైపోయింది. మరో 4 రోజుల్లో ఎన్నికల నగారా మోగబోతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఈసీ కసరత్తులు కూడా పూర్తి చేసింది. ఈ నెల 15న కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేయబోతోంది. లోక్సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించబోతోంది ఈసీ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇతర ఉన్నత అధికారులు పర్యటించారు. అక్కడ పరిస్థితులను సమీక్షించారు. నేడు ఎన్నికల పరిశీలనలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కాబోతోంది. ఢిల్లీలోని సాధారణ పరిశీలకులు వ్యయ పరిశీలకులతో ఈసీ సమావేశాన్ని నిర్వహించబోతోంది. 12, 13 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్న కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయా తదితర అంశాలను పరిశీలించబోతోంది. ఈ నెల 14న పూర్తి స్థాయిలో మరోసారి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షను చేపట్టబోతున్నారు. అనంతరం 15న పూర్తి స్థాయి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇంకో 4 రోజులు అయితే ఎన్నికల నగరా మోగబోతోంది, ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతోంది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఇటు 5 రాష్ట్రాల్లో ఇటు అంటే 5 అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో, మరోవైపు లోక్సభలో జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించి అక్కడ స్థితిగతులపై ఆరా తీస్తున్నారు. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మళ్ళా 12, 13 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో కూడా పర్యటించబోతున్నారు. 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేందుకు మొత్తం ప్రణాళికనంతా సిద్ధం చేస్తున్నారు. 14వ తేదీన తుదిగా మరొకసారి ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి మరొకసారి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశం కాబోతున్నారు. సమావేశమై ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో పర్యటించారో అక్కడ పర్యటించిన తర్వాత అక్కడ సేకరించిన ఫీడ్బ్యాక్, ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలతో కానీ అధికారులతో కానీ జరిపిన సమావేశాలు, వారి నుంచి సేకరించిన అభిప్రాయాలు కానీ, అభిప్రాయ సేకరణ, మరోవైపు భద్రతకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై కూడా ప్రధానంగా ఇప్పటికే అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అన్ని రాష్ట్రాల నుంచి. ఇక 5 అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే పర్యటించారు. వారి నుంచి రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత ఇటు అధికారులు, డీజీపీ కానీ ఇతర డీజీపీ స్థాయి, ఉన్నత స్థాయి అధికారులు, భద్రతా బలగాలకు సంబంధించిన అధికారులతోనూ ఇటు జిల్లా కలెక్టర్ కూడా సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత అక్కడ పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎంతవరకు పోలింగ్ కేంద్రాలు పెరగాలి, పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఎంతమందిని, పోలింగ్ బూత్లకు సంబంధించిన అధికారులను ఎంతమందిని నియమించాలి అనే దానిపై కూడా ప్రధానంగా వారందరితో చర్చించారు. అంటే కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు ఎన్ని ఓట్లు ఉన్నాయి, వీటన్నిటిపై కూడా సమీక్ష నిర్వహించి గతంలో కన్నా ఇప్పుడు ఎన్ని పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం ఉంది, ఆ పోలింగ్ కేంద్రాల్లో గతంలో ఏ విధంగా ఎన్నిక జరిగింది, ఇప్పుడు ఏ విధంగా జరగబోతుంది, సమస్యాత్మక ప్రాంతాలు కానీ అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలు, వీటన్నింటినీ కూడా గుర్తించి అక్కడ భద్రతను ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఎంతమేర అక్కడ భద్రతను కల్పించాలి అనే దానిపై కూడా అన్ని రాష్ట్రాలు పర్యటించి అక్కడ పోలింగ్ శాఖ రాష్ట్ర ఎన్నికల అధికారులను, మరోవైపు పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులను, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లను కూడా, అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భంలో ఎన్నికల అధికారులు, ఇటు ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ కానీ ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కూడా పర్యటించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే అన్ని రాజకీయ పార్టీలతో అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భంలో వారి నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. వారి యొక్క అభిప్రాయాలు సేకరించి మొత్తం వారు ఏం చెప్తున్నారు అన్నది కూడా పరిగణలోకి తీసుకుని ఇటు ఎన్నికల సంఘం కూడా వారికి కొంత దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా ఏజెంట్లు సహకరించాలి, ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా సహకరించాలంటూ కూడా ఎన్నికల సంఘం అధికారులు వారికి సూచించారు. మొత్తంగా చూసుకుంటే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది కేంద్ర ఎన్నికల సంఘం. దానిలో భాగంగానే ఈరోజు ఎన్నికల పరిశీలకులతో మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించబోతోంది. 15వ తారీఖున ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నట్టయితే మనకు తెలుస్తోంది. కాబట్టి 15వ తారీఖుననే ఇటు ఎన్నికల కమిషన్లో ఏవైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో వాటికి భర్తీ కూడా అదే 15నే డేట్ను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ప్రెసెంట్ ప్రధాన ఎన్నికల కార్యదర్శిగా ఒక్కరు మాత్రమే ఉన్నారు. కాబట్టి షెడ్యూల్లో ఏమైనా అటు ఇటు అంటే పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా?
రైట్. ఇప్పటికే ఈ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఇక రీసెంట్గా ఎవరైతే అరుణ్ గోయల్ రాజీనామా చేశారో ఆ రాజీనామా చేసినప్పటికీ కూడా ఇంకా ఎన్నికల సంఘం అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి ప్రధాన ఎన్నికల అధికారి కానీ ఆయన కింద స్థాయిలో ఉండే అధికారులందరూ కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఇక రాష్ట్ర స్థాయిలో రాష్ట్రాల ఎన్నికల అధికారులందరూ ఉంటారు కాబట్టి వారందరి సహకారంతో ఈ షెడ్యూల్ అయితే ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఎన్నికల షెడ్యూల్ లేట్ అయ్యే అవకాశం అయితే లేదు. అంటే అక్కడ భద్రత అక్కడ సిబ్బంది తక్కువైనప్పటికీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు కానీ పనులు కానీ సమీక్షలు కానీ జరుగుతూనే ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ సందర్భంలోనే ఈరోజు మరొకసారి సాధారణ ఎన్నికల అధికారులు కానీ వ్యయ పరిశీలకులతో అందరితో కూడా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం లో కార్యాలయంలో ఈరోజు ప్రధాన ఎన్నికల అధికారి సమావేశం కాబోతున్నారు. సమావేశమై వారితో చర్చించి ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అంటే ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు పర్యటించారు కాబట్టి ఆ రాష్ట్రాల్లో సేకరించిన ఫీడ్బ్యాక్ కానీ అక్కడున్న స్థితిగతుల గురించి ఎన్నికల ఏర్పాట్ల గురించి మొత్తం వారి నుంచి అభిప్రాయ సేకరణ చేసి మరోవైపు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి భద్రత పరంగా కానీ అక్కడ పోలింగ్ కేంద్రాలు పెంచడానికి కానీ సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ భద్రతను ఏ విధంగా ఏర్పాటు చేయాలనే దానిపై కూడా ప్రధానంగా వారితో చర్చించబోతున్నారు. ఇక రేపు 12-13 జమ్మూ కాశ్మీర్లో కూడా పర్యటించి అక్కడ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించి అక్కడ భద్రతను మరింత ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ ఉగ్రవాద చర్యలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి కేవలం అక్కడ ఓటు వేసేందుకు కూడా చాలా మంది బయటికి రావడానికి భయపడుతూ ఉంటారు. దానిలో భాగంగా వారికి అవగాహన కల్పించే విధంగా కూడా రేపు ఎల్లుండి అక్కడ అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే 2 రోజుల పాటు అక్కడ పర్యటించి తుదిగా 14వ తేదీన మరొకసారి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. నిర్వహించిన తర్వాత 15వ తేదీన మధ్యాహ్నానికల్లా 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను 15వ తేదీన విడుదల చేయబోతున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.